హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి. సో మీరు లైక్ కామెంట్ షేర్ చేయడం వల్ల మన యూట్యూబ్ మామ వీడియోని ఇంకొంతమందికి వీడియో అయితే పుష్ చేస్తాడనమాట. సో మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అదే. కానీ చాలామంది నాకు సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది అట్లా కాదు, ఇట్లా వాళ్ళది వాడుకుంటున్నా వీడిది వాడుకుంటున్నా అని చెప్పేసి ఏదో కంటెంట్లు పెడుతున్నాను. బొంగు నాకు అట్లా కామెంట్స్ అయితే నాకు ఏం ఫరక్ పడదు, నేనైతే డిలీట్ చేసేస్తాను అనమాట. సో లంగా కామెంట్లు పెట్టిన వాళ్ళకి. సో ఇంకోటి ఏంటంటే, అట్లా కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా నేను ఏదన్నా ఇట్లా కాదు అట్లా అని చెప్పి వాళ్ళకి ఏమైనా కామెంట్ అంటే వాళ్ళు పెట్టిన కామెంట్ కింద నేను ఏదైనా రిప్లై ఇస్తే సో వాళ్ళైతే దానికి అసలు రియాక్ట్ అవ్వరు అనమాట. ఇంకా అట్లా వాళ్ళకి రిప్లై ఇచ్చి వేస్ట్ అని చెప్పేసి నేను రిమూవ్ అయితే కొట్టేస్తున్నాను కామెంట్. సో ఎనీవే, నాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. ఈ బొగ్గు ముండ వచ్చేసి మామూలు బొగ్గు కాదురా, అది దీని ముఖంలో చెప్పు పెట్ట, దీన్ని దేంతో కొట్టాలో కూడా తెలియట్లేదు నాకు. నటనలో మహానటన అయిపోతున్నావు కదా నీ బొగ్గు ముండ. ఒక ఎంటీ బ్యాగ్ ఇది కాదులేండి, నార్మల్ బ్యాగ్ వేసుకుంది. అది ఎంటీ బ్యాగ్ ఒకటి వేసుకొని ఆ బుడ్డదాన్ని తీసుకొని ఎంటీ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ ఎవ్వరు లేరు జనాలు. ఆ ప్లాట్ఫామ్ మీద కానీ ఆ స్టేషన్లో కానీ అసలు ఆ డ్రైవర్ అన్నా ఉన్నాడంటే అది కూడా తెలియదు, ఎందుకంటే మొత్తం ఎంటీగానే ఉంది. అక్కడికి వెళ్ళి ఇది వెళ్తుందంట. ఎందుకంటే ఇప్పుడు ఈ బస్ స్టాప్ ఆటో స్టాండ్కి అట్లా వెళ్తే సో వెంటనే తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు కదా. సో ఇంకా వీడియో తీసుకోవడానికి అక్కడ వీళ్ళకు టైం దొరకదు కాబట్టి ఎంటీ స్టేషన్కి వెళ్ళి ఎంటీ బ్యాగ్ తీసుకొని వెళ్ళినట్టు నటన. ఈ లంగా నా కొడుకైతే బస్ స్టాప్లు రైల్వే ఇంకొకటి ఆటో స్టేషన్లో మొత్తం అంతా గాలించి తిరిగి మరి ఈ ఎంటీ స్టేషన్కి వస్తే ఈ ఎంటీ ముండ అక్కడ ఉందన్నమాట, కర్రీబొగ్గు ముండ. ఎందుకంటే ఇప్పుడు నార్మల్లీ ఇప్పుడు మనం వెళ్ళాలనుకుంటే ఆధార్ కార్డ్ ఫ్రీ కదా, బస్ స్టేషన్లోకి వెళ్ళొచ్చు, ఆటో స్టాండ్లోకి వెళ్ళొచ్చు. ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఇస్తే అక్కడ దింపంటే కూడా దింపుతారు ఆటో వాళ్ళు. మనం లేదు డబ్బులు ఇంకెందుకు, ఆధార్ కార్డు ఫ్రీ కదా అని చెప్పేసి బస్ స్టాప్లోకి వెళ్ళి బస్సు ఎక్కినా కూడా ఫ్రీనే. అక్కడ మన వీడియో తీసుకునేంతసేపటికి బస్సులు ఆటోలు ఎందుకు నిలబెట్టరు కదా. అందుకే ఎంటీ ట్రైన్లు స్టేషన్ మొత్తం ఉంటుంది కదా, ఆడికి వెళ్ళి వీడియో. వీళ్ళ ముఖాల్లో చొప్పు పెట్ట జనాల్ని ఎర్రిపప్పులు చేయాలనేసి వీళ్ళు అనుకుంటారు, కానీ వీళ్ళే పెద్ద కొండెర్రి పప్పులు అవుతున్నారని చెప్పి వీళ్ళకి అర్థం అయ్యి ఉంటుంది. కానీ నటన ఎందుకు, వ్యూస్ కోసం. ఇది ఓకే, వీళ్ళ మాటలకే వెళ్దామండి. ఒకవేళ ఇది బయటకు వచ్చే మూమెంట్ ఉంటుంది కదా, అప్పుడు అక్కడ ఏం పీక్తున్నాడు, ఇంట్లో ఏం గంటేస్తున్నాడు, ఏదైనా పనికి వెళ్తున్నాడా అంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు వాడి అసలు ఎక్కడ కూడా పనికి వెళ్తలేదు. యూట్యూబ్లో మంచిగా వ్యూస్ వస్తున్నాయి, మంచిగా అమౌంట్ వస్తుంది. ఇంకా రోజుకొక ఫేక్ వీడియోలు పెట్టి దొంగ వీడియోలు పెట్టుకొని మంచిగా వ్యూస్ అయితే వస్తున్నాయి. ఇంకో చెప్పాలంటే ఇంకా వీనికి పెట్టిన నిమిషంలోనే లైక్స్ కామెంట్స్ వ్యూస్ అయితే పెరిగిపోతున్నాయి. కొంతమంది టైంపాస్కి చూస్తున్నారు, కొంతమంది అయ్యి ఏందిరా బాబు ఇట్లా కంటెంట్లు పెడుతున్నాం తిట్టుకొని మరీ చూస్తున్నారు. ఇట్లా చాలామంది చాలా రకాలుగా కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇట్లా చాలామంది ఉన్నారు. వీడు ఆ ఎంటీ బ్యాగ్ వేసుకొని ఆ బొగ్గు ముండ బయటకు వచ్చేలోపు వీడు అక్కడ ఆపిండొచ్చు కదా. వీడేం పీకడానికి ఏం పనికైతే పోలేదు కదా, వీడు కొంపలోనే ఉన్నాడు కదా. ఆ ఎంటీ బ్యాగ్ వేసుకొని బయటకు వచ్చేంతసేపు వీడి ఇంట్లో ఏం పీకాడు. వీడు ఒకవేళ దాన్ని ఆపాలి అనుకుంటే ఇంట్లోనే ఆపచ్చు కదా, ఎంటీ స్టేషన్లోనే వెళ్ళి ఆపాలా. ఇంకోటి ఏంటంటే పరువు పోతుందంట, పరువు. ఎంటీ స్టేషన్లో ఎంటీ ట్రైన్ దగ్గర అక్కడ చుట్టుపక్కల జనాలు అయితే ఎవ్వరు కూడా లేరు. ఎవరు లేకున్న దగ్గర వీనికి పరువు పోతుంది. యూట్యూబ్లో లక్షల మంది కోట్ల మంది చూస్తారు వీడియోలు ఏదైనా అప్లోడ్ అయితే. ఇందులో అయితే పరువు పోదు, ఆ ఎంటీ స్టేషన్ దగ్గర అయితే పరువు పోతుందా. అవునులే, ఇప్పుడు యూట్యూబ్లో పరువు పోయినా కూడా మనకేం పెద్దగా ఫరక్ పడదు, ఎందుకంటే మంచిగా వ్యూస్ పెరుగుతాయి. సో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, లైక్స్ ఇస్తున్నారు, మంచిగా వాడికి ఎంకరేజ్ చేస్తున్నారు. వాడు ఒళ్ళు వంచుకోకుండా కష్టపడకుండా అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి తిని హ్యాపీగా కూర్చొని ఏదో ఒక దొంగ వీడియోలు అయితే తీస్తాడు. కాబట్టి యూట్యూబ్లో పరువు పోయినా కూడా ఏం ఫరక్ పడదు. అక్కడ ఎంటీ ట్రైన్ దగ్గర మాత్రం మనకి పరువు, అంటే ఎవరు లేని దగ్గర భలే పరువు పోతుందో నీకు. ఏమి స్క్రిప్ట్, అబ్బా సూపర్ రా నువ్వు, షబాష్ బేటా.
ఎవరు లేకున్న దగ్గర నీకు పరువు పోతుందా? సిగ్గులేని బాడుకో ముండ కొడక. సిగ్గుసారం అంత కొంచెమైనా ఉందరా నీకు? ఒక వీడియో తీసేటప్పుడు అది జనాలకి వెళ్తుంది కదా, సో చూసిన వాళ్ళు మా ముఖం మీద చెప్పులతోనే లేకపోతే ఉమ్మేస్తారని చెప్పి కొంచెమైనా బుద్ధుందా నీకు? ఏది లేకుండా బతుకుసొస్తావు. సిగ్గులేని ముండ కొడక, బాడుకో ముండ కొడక. సిగ్గుసరం ఏం లేదురా నీకు, అన్నీ వదిలేసినావు. ఎందుకంటే ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి కదా, యాక్టింగ్ చేస్తున్నావు, అక్కడ డబ్బులు వస్తున్నాయి. ఒళ్ళు వంచి ఏమీ పని చేయట్లేదు కదా నువ్వు. వీడియో ఆపాలనుకుంటే ఇంట్లో ఆపుకోకుండా, ఇంట్లో వీడియో రాకోకుండా కరెక్ట్గా అది ట్రైన్లో అడుగు పెట్టేటప్పుడు వీడియో, ఇంకా ఏదో ఇంకా అయిపోయినట్టు వీడియో ఇటు పరిగెత్తుకుని ఏం దబ్బాలత అంట. ఆ పొగ్గు ముండే నేను వెళ్ళిపో, ఒక ఎంటీ బ్యాగ్ వేసుకొని నేను వెళ్ళిపోతా. ఒక బిడ్డను ఎందుకు తీసుకెళ్తున్నావమ్మ బోగుముండా? దాన్ని కూడా ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోతే సరిపోతుంది కదా. చిన్న బుడ్డదాన్ని, చిన్న పసికందును వదిలేసావు, ఇంకొక బుడ్డోని వదిలేసావు, ఈ బుడ్డదాన్ని మాత్రం తీసుకొని వెళ్తున్నావా? ఇదొక వీడియోలో ఇదొక స్క్రిప్ట్. ఇంకా ఏదో ఏడుపు ఇంకోటి వగైరా ఉండాల్సింది. సో అవన్నీ కట్ చేసి ఊరికి ఎంటీ బ్యాగ్ వేసుకొని వెళ్తున్నట్టు డ్రామా ఒకటి మొదలుపెట్టారు. అది వెళ్ళేదిలే సచ్చేదిలే, ఊరికే వీడియో కోసం అంతే. ఏదన్నా అంటే ఏది జరిగినా నా మీదకే వస్తావు, మోషన్ అయినా కూడా నా మీదే. ఇంకా రేపు నా పోతే జ్వరం వచ్చినా కూడా జ్వరం కూడా నువ్వే తెప్పించినావని అంటావేమో నన్ను అంట. కోపంలో అంటాము అయినా అట్లా ఎట్లా వదిలేసి వస్తావంట వాడు లంగా నా కొడుకు. ఈ బొగ్గుముండ వెళ్ళిపోయేది నువ్వు అసలు ఎంటీ స్టేషన్లో కాదమ్మా పోయేది. ఎంటీ ట్రైన్ నువ్వే తీసుకొని వెళ్తావా? నువ్వే డ్రైవింగ్ చేసుకొని పోతావా? ట్రైన్ ఏమన్నా లేదు కదా. వెళ్ళాలనే థాట్ ఉన్నప్పుడు ఆటో పట్టుకొని వెళ్ళిపో, బస్సుకి ఎక్కి వెళ్ళు. ఎందుకంటే నీకు అక్కడ వీడియో అంత క్యాప్చర్ చేసేకి నీకు అక్కడ వాళ్ళు అంత టైం ఇవ్వరు కాబట్టి నీకు ఎంటీ స్టేషన్ ఎంచుకున్నారు అంతే. ఆ ముసలి మొగ్గోడు ఎటు పోయాడు? బిడ్డలు పట్టుకొని కూర్చున్నట్టున్నాడు వాడు. ఆ పసికందు ఉంది కదా, ఆ పసికందును ఇంకొక బుడ్డోడు ఉన్నాడు కదా, ఆ బుడ్డోని పట్టుకొని వీడు ఒక తాగు ఉంటే బరానగాడు ఇంకొక బుడ్డదాన్ని ఈడెత్తుకున్నాడు. ఇంకా అదేమి ఎంటీ బ్యాగ్ వేసుకొని తిరుగుతుంది. ఇంకా కెమెరామ్యాన్ మామూలుగా వాడి పని వాడు చేసుకుంటూ వీడియో తీస్తున్నాడు. సిగ్గులేని బొగ్గు ముండలు నీ ముఖంలో చెప్పు పెట్ట. వీడియో ఏదైనా తీస్తే బయట వాళ్ళు చూసే ఓహో ఇది నిజమా లేకపోతే ఇది అబద్ధమా అనేది ఏదైనా ఆలోచించడం. కానీ వీడట్ట కాదు, వీడికి మనసుకి ఏది నచ్చితే అది. వ్యూస్ పోయిందా, డబ్బులు వస్తున్నాయా, నేను బతుకుతున్నానా అంతే. వీడు బిడ్డలను అడ్డ పెడతాడు, పెళ్ళాన్ని అడ్డ పెడతాడు, ఆ బరానగాడు వాడు పెళ్ళిని అడ్డ పెడతాడు. ఆ ముసలి మొగ్గోనికైతే పెళ్ళి చేసేదిలా సచ్చేదిలా, పెళ్ళి అని 100 ఎపిసోడ్లు సాగు తీసి పెట్టాడు. రేపు చెప్తా, మన్నాడు చెప్తా, పెళ్ళి బంగారం కొన్నాం, ఫోన్ కొన్నాం, అది కొన్నాం, ఇది కొన్నాం చెప్పాడు. లాస్ట్గా పెళ్ళి పెటాకులని చెప్పాడు. మొన్న బిడ్డ పోయిందన్నాడు, మళ్ళీ బిడ్డ దొరికిందన్నాడు, ఆ దొంగని చూపిలా, లేకపోతే ఆ బిడ్డకి ఏమైనా గాయాల బ్లడ్ వస్తుందన్నాడుగా. ఆ బ్లడ్ ఏమైందో తెలియలేదు, ఏం లేదు. మొన్నటికి మొన్న ఇంకా ఊరికే వీళ్ళే బయట అది తలుపు గొల్లం పెట్టేసుకొని బిడ్డల్ని ఇద్దరు లోపలికేసి ఏడ్చేటి లోపలికి వెళ్ళి వాళ్ళే అది గొల్లం పెట్టుకునేది అయితే ఆ బుడ్డది కూడా ఏడుస్తుంది కదా. ఆ బుడ్డోడు వాడిని బలవంతంగా లోపలికి నూకారు కాబట్టి వాడు ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు. అక్కడ బుడ్డదేమి ఏడ్చలేదు, ఎందుకంటే వీళ్ళే నూకారు, మళ్ళీ వీళ్ళే తీశారు బయటికి. ఇప్పుడు కూడా అంతే, వీళ్ళే ఎంటీ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ వీళ్ళే వచ్చారు. అక్కడ ఏంటంటే వీడియో వాళ్ళకి ఎక్కడ కంఫర్ట్గా ఉంటుందో అక్కడికి వెళ్ళి వీడియోలు తీస్తున్నారు అంతగా తప్పితే ఇంకేమీ అక్కడ ఉండదు. ఏదో అయిపోయినట్లు క్రియేట్ చేస్తారు, కానీ అక్కడ ఏమీ జరుగుండదు. మన ఇంట్లో మామూలుగా అయితే బిడ్డలు ఒకవేళ చిన్నగా బేబీ అట్ట నడుచుకుంటూ వెళ్ళి చిన్న కాలు అట్లా ఏమైనా తొందరించుకొని ముందరికి పడినా పరిగెత్తుకుంటూ వెళ్ళి బిడ్డను తీసుకుంటాం, అంతేగాని బిడ్డ ఇంకా వెళ్ళి పడేంత వరకు చూసుకొని వీడియోలు తీస్తారా మనము? ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ ఎవ్వరు కూడా వీడియోలు తీయరు. బిడ్డ పడేటప్పుడు లేచేటప్పుడు అనుకోకుండా వీడియో తీసినప్పుడు వెళ్ళి పడితే ఓకే, కానీ వీళ్ళు ప్రతి ఒక్కటి వీడియో తీస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళి పడతావు అనే టైంలో ఇట్లా వీడియో ఆన్ చేసి పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళి పడిపోయారు, అయ్యయ్యో దెబ్బలు తగిలిపోయాయి. ఇంకా కుంకుమ నీళ్ళు ఏమైనా సరిపోతే అట్లా పూసి కూడా అయ్యయ్యో దెబ్బలు తగిలేసాయి, బ్లడ్ అంతా కారిపోయింది అని నటించే నట జీవులు వీళ్ళు బతుకులే ఫేకు. ఆ బిడ్డలను అడ్డం పెట్టుకొని కూడా వీడియోలు తీస్తారు. ఈ ఎండకి బిడ్డలు తీసుకొని ఆ ఎంటీ రైల్వే స్టేషన్లోకి వెళ్ళి వీడియోలు తీసేది అవసరమా వీళ్ళు? ఆ బుడ్డది మాత్రం వాడు ఈ బొంగు లంగా నా కొడుకు ఎత్తుకున్నాడు. సో ఇంకా ఆ పసికందును ఇంకొక బుడ్డోడిని వీడెత్తుకుంటాడు అనమాట బరానగాడు. వాడు ఎందుకు రావట్లేదు, వాడు కూడా రావాల్సిందే. అట్టెట్టి వెళ్ళిపోతావమ్మీ,
లత టెట్టెళ్ళిపోతావు, బిడ్డల్ని తీసుకొని వెళ్ళాలి కదా, లేకపోతే బిడ్డల్ని చూసి ఉండాలి కదా అని చెప్పేవాడు. వాడైతే రాలేదు. పాలు తాగే పసిపిల్లలు అంట, పాలు తాగే పసిపిల్లలే ఆ పిల్లలు కూడా అడ్డం పెట్టుకుని వీడియోలు తీస్తారు కదా. మీరు సిగ్గుందా మీకు? లేదు. అసలు నిజంగా వెళ్తుంది అది అది వెళ్ళదు. ఆ బ్యాగ్లో కనీసం ఒక జత బట్ట అయినా పెట్టుకుందా? లేదు. ఒక వాటర్ బాటిల్ ఉందా? అది లేదు. బిడ్డల్ని ఏదైనా చిన్న బిడ్డను ఒక్క బిడ్డను క్యారియర్ చేయాలన్నా కూడా వాటర్ బాటిల్, పాల బాటిల్, డైపర్స్, వాళ్ళకు ఒక 2 జతలు బట్టలు, రోజు వెళ్ళి రావాలన్నా కూడా ఒక 2 జత బట్టలు, డైపర్స్ అన్నీ పెట్టుకుంటారు. కానీ అది తీసుకెళ్తుంది ఎంటీ బ్యాగ్. కానీ ఆ ఎంటీ స్టేషన్లో పోతే వీళ్ళకి పరువు పోతుందంట. అబ్బా, ఇంకా మీకు పరువు ప్రతిష్ట అనేది మిగిలి ఉందా? అస్సలు ఎక్కడ మిగల. మీరు పరువు అనే పేరు చెప్పకండి. ఆ పరువు అనే పేరు సిగ్గుపడుతుంది కంపల్సరీ. పరువు అంటే ఏందిరా అని అది అదే ప్రశ్నించుకుంటుంది. కాబట్టి మీరు పరువు ప్రతిష్టల గురించి అంటే ఆ మాటలు మాట్లాడకండి. అవి కూడా సిగ్గుపడతాయి. బయటకు వెళ్తే మొహాలకి చెప్పుతో పెట్టి కొడతారు మిమ్మల్ని. తూ అని ఉమ్మేశారు మొఖాల మీద. అందుకే అనుకుంటా మీరు జనాలు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోలు తీయరు. ఏదున్నా కూడా వీళ్ళు ఇంట్లోనే వీడియో తీస్తారు, లేకపోతే ఇట్లా ఎంటీ ప్లేస్ ఎవరు ఉండరు చూడండి, అక్కడికి మాత్రం వెళ్ళి వీడియోలు తీస్తారనమాట. జనాల దగ్గరికి వెళ్తే ఏందిరా వీళ్ళు ఇట్లా తీస్తున్నారు వీడియోలు అని ఒకరు లేదని ఒకరు ఏందిరా ఏమైందని అడుగుతారు. అందుకే ఇప్పుడు ఏ ఫేక్ కంటెంట్ క్రియేట్ చేయాలన్నా కూడా, ఇప్పుడు మొన్న బిడ్డ పోయిందన్నారు కదా, ఆ ముళ్ళ చెట్లలో ఎవరు లేరు. సో వీళ్ళు కెమెరామ్యాను ఒక ఎంటీ పరుపు తప్పితే అక్కడ ఏం లేదు. కాబట్టి అది చేసి అక్కడ తిరిగారు. అక్కడ ఎవరైనా బై మిస్టేక్ ఎవరైనా ఉంటే అయ్యో మా బిడ్డ పోయిందన్నా, ఏదిరా ఏమైంది, అయ్యో మా బిడ్డ పోయిందన్నా అని చెప్తే తెలిసిపోతుంది. కాబట్టి ఎవరు లేని ఎంటీ ప్లేస్లోకి వెళ్ళి వీళ్ళు వీడియో తీస్తారు. అన్ని లంగా దొంగ కంటెంట్లు, అన్ని లంగా దొంగ వీడియోలు, అంతా ఏడుపుగొడ్డు మొహాలు, ఇవి తప్పితే వీళ్ళ ఛానల్ ఇంకొక దరిద్రం అయితే లేదు. వీడియో తీయడానికి కూడా ఒక్క ఇది ఉంటుంది, వీళ్ళకి అది కూడా లేదు. అసలు లిమిట్ ఉంటుంది దేనికైనా కూడా. ఆ లిమిట్ కూడా వీరికి క్రాస్ చేసి మరీ వీడియోలు తీస్తున్నారు. మరి దారుణంగా పసికందుల మీద కూడా. ఇప్పటికిప్పుడు కొత్త కంటెంట్, లత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ బొగ్గుముండి ఏడికి పోతుంది, ఏడికి పోదు. ఎందుకంటే దానికి నువ్వు తప్పితే ఇంకొకరి గతి లేనట్టుంది. అది మ్యాటర్. ఒకవేళ ఈ బొగ్గుముండని వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ చూడడానికి వచ్చినా కూడా అక్కడ వీడియో తీయకోకుండా, ఎందుకంటే అది కూడా ఇంకొక కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. నేను డెలివరీ అయినా కూడా క్రియేట్ చేసేది చేశారు కదా. మొన్నే కదా వీడియో అయితే పెట్టారు, మా అమ్మ ఏమో చనిపోయింది, మా నాన్నేమో నన్ను వదిలేశాడని. ఒకవేళ వాళ్ళు చూడడానికి వచ్చినా కూడా, సో నన్ను చూడడానికి ఎవరు రాలేదని చెప్పే అంత కిరాతక మనుషులు వీళ్ళు. వీళ్ళకి ఇంతమంది ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. అసలు నిజంగా కొంచెం కూడా వీళ్ళకి బుర్ర ఏదైనా ఉంటే ఇలాంటి ఫేక్ వీడియోలు తీయరు. ఒక వీడియో 2 వీడియోలు ఓకే, మరి వ్యూస్ కోసం మరి ఇంత దారుణంగా ఇంత జిగిజారిపోతారు మనుషులు. చిచ్చి దేవుడా, ఇట్లాంటి మనుషుల్ని వీళ్ళనే చూస్తున్నా. ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, ఇంతమంది క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు, కామెడీలు చేసే వాళ్ళు ఉన్నారు. అంటే యూట్యూబ్లో చాలామంది క్రియేటివ్స్ ఉన్నారు, కానీ మరి వీళ్ళంతా దరిద్రమైన కేటగిరీస్ని అయితే నేను ఎక్కడ చూడలేదు. మీరేమైనా చూస్తుంటే కామెంట్ చేయండి. సరేనా? బాయ్.